ఐటీసీ లిమిటెడ్ ఇది ఇండియాకి చెందిన ఒక మల్టీనేషనల్ కాంగ్లోమెరేట్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో ఉన్నాయి. దీన్ని 1910లో ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని 1970లో ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్ అనే ఒక పేరు పెట్టారు. కానీ అది కూడా తీసేసి 1974లో ఐటీసీ లిమిటెడ్గా దీని యొక్క పేరుని మార్చారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీసీ లిమిటెడ్ అనే ఒక పేరే అలా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఐటీసీ అనే పదానికి అసలు ఎటువంటి మీనింగ్ అయితే లేదు. కాకపోతే ఈ ఐటీసీ అనేది చాలా పెద్ద సంస్థ. ఎన్నో వేరు ఇండస్ట్రీస్లో ఇది తన యొక్క ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంది. సిగరెట్స్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ప్యాకేజింగ్ కావచ్చు, పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ మరియు అగ్రి బిజినెసెస్, వీటన్నిటిలోని కూడా ఐటీసీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. 2010 నాటికి ఈ కంపెనీ 100 సంవత్సరాలనైతే కంప్లీట్ చేసుకుంది. అండ్ 2019 మరియు 20కి మధ్యలో ఈ కంపెనీకి $10.74 బిలియన్ టర్నోవర్ అనేది ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చి $35 బిలియన్ ఉంది. అండ్ 2020 నాటికి దీనికి సుమారుగా 36,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ ఇండియా మొత్తంగా సుమారుగా 60 లొకేషన్స్లో దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఫోర్బ్స్ 2000 లిస్ట్లో కూడా ఈ కంపెనీ అయితే ఉండడం జరిగింది. ఈ ఐటీసీ లిమిటెడ్ అనేది మొదటగా ఇంపీరియల్ టొబాకో అనే ఒక పేరుతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక పేరుతో ప్రజల ముందుకు అయితే వచ్చింది. దీన్ని కలకత్తాలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసింది అగ్రికల్చర్ రీసోర్స్ బేస్డ్గా. సో అందుకని 1911లో సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న కొంతమంది ఫార్మర్స్తో టొబాకో లీఫ్ కోసం అని చెప్పి జాయింట్ వెంచర్స్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో అప్పుడు మరొక కొత్త కంపెనీని ఏర్పాటు చేశారు. దాని పేరు ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్. దీన్ని 1912లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లో ఫామ్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటి సిగరెట్ ఫ్యాక్టరీని 1913లో బెంగళూరులో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 6 దశాబ్దాల పాటు ఆ కంపెనీ యొక్క బిజినెస్ అనేది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూనే వచ్చింది. సిగరెట్ మరియు లీఫ్ టొబాకో బిజినెస్లో ఐటీసీని కొట్టేవాళ్లే లేరన్నట్టుగా తయారైంది. ఐటీసీ ప్యాకింగ్ మరియు ప్రింటింగ్ బిజినెస్ అనేది 1925లో ముంగర్లో సెట్ చేశారు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా మెల్లిమెల్లిగా దీని యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ప్రస్తుతానికైతే ముంగర్లో ఉన్న ఆ బ్రాంచ్ అనేది ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్యాకేజింగ్ హౌస్. అండ్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇండియాలో ఎన్నో ప్రాంతాలలో సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1928లో ప్రస్తుతం దీని హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో ద వర్జీనియా హౌస్, దాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. సో ఆ తర్వాత పూర్తి స్థాయిలో తమ యొక్క హెడ్ క్వార్టర్స్ని అక్కడికే మూవ్ చేసేశారు. 1935లో ఐటీసీ కారిరాజ్ టొబాకో కంపెనీ తమ యొక్క అండర్లో తెచ్చుకుంది. సో మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ని కూడా పెంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత టిష్యూ పేపర్ మేకింగ్ ప్లాంట్ని కూడా 1946లో ఏర్పాటు చేసింది. అండ్ ఈవెన్ ఇది కూడా సిగరెట్ల విషయంలో ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది. ఆ తర్వాత 1949లో మద్రాసులో మరొక ప్రింటింగ్ మరియు ప్యాకేజింగ్ ఇండస్ట్రీని అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కంపెనీ 27 అక్టోబర్ 1954న మొట్టమొదటిసారిగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. అప్పటి వరకు ఐటీసీలో టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు కాదు. కానీ 1960లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. కన్స్యూమర్ రీసెర్చ్ కూడా ఎక్కువగా చేసేవారు. సో అప్పట్లో సిగరెట్ మెషినరీలో చాలా డెవలప్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఫిల్టర్ రాడ్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టారు. సో అలాగా సిగరెట్ మేకింగ్లో సెల్ఫ్ సఫిషియన్సీని అయితే వాళ్ళు సాధించారని చెప్పాలి. ఆ తర్వాత చైర్మన్స్ అనేవాళ్ళు మారుతున్న కొద్దీ కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి మెల్లిగా ఈ కంపెనీని మరింత అభివృద్ధిలోకి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఐటీసీ ఇండియాలో ఉన్న మొత్తం సిగరెట్స్లో 81% సిగరెట్స్ని అయితే అమ్ముతూ ఉంది. అలాగే బీడీస్లో కూడా 81% బీడీస్ని అమ్ముతూ ఉంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ మంది ప్రజలు ఐటీసీ యొక్క టొబాకో ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారంట. అండ్ ఐటీసీ యొక్క మొత్తం సిగరెట్ మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా? $11 బిలియన్. ఈ ఐటీసీలో మనకి చాలా రకాల సిగరెట్ బ్రాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. విల్స్ నావికట్, గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం లైట్స్, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్, ఇన్సిగ్నియా, ఇండియా కింగ్స్, క్లాసిక్. ఈ క్లాసిక్లో మళ్ళీ చాలా వెర్షన్స్ ఉన్నాయి. వెర్వ్, మెంథాల్ రష్, రెగ్యులర్, సిట్రిక్ ట్విస్ట్, ఐస్ బస్ట్, మైల్డ్ అండ్ అల్ట్రా మైల్డ్. అండ్ ఇవన్నీ క్లాసిక్లోవి. ఇవి కాకుండా 555, సిల్క్ కట్, సిజర్స్, క్యాప్స్టన్, బెర్క్లీ, బ్రిస్టాల్, లక్కీ స్ట్రైక్, ప్లేయర్స్, ఫ్లేక్ అండ్ డ్యూక్ అండ్ రాయల్, వేవ్, ఇలాగ చాలా రకాల సిగరెట్ బ్రాండ్స్ అయితే వీటి కింద ఉన్నాయి. అలాగే ఐటీసీకి చాలా రకాల ఫుడ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఐటీసీ యొక్క మేజర్ ఫుడ్ బ్రాండ్స్ ఏంటంటే ఆశీర్వాద్, సన్ రైజ్ ఫుడ్స్, సన్ ఫీస్ట్, బింగో, కిచెన్స్ ఆఫ్ ఇండియా, సన్ ఫీస్ట్ యప్పీ, బీ న్యాచురల్, మింటో, క్యాండీమ్యాన్, గమాన్, ఫ్యాబెల్లే, సన్ బీన్, సన్ ఫీస్ట్ వండర్స్ మిల్క్, ఐటీసీ మాస్టర్ చెఫ్, ఫార్మ్ల్యాండ్. వీటిలో చాలా పదాలను మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఇవన్నీ కూడా ఐటీసీ వాళ్ళవే, అంటే ఒక టొబాకో కంపెనీవే ఇవన్నీ కూడా.
ఐటీసీ అనేది ప్రస్తుతానికి ఇండియాలో లార్జెస్ట్ ఓన్ బ్రాండెడ్ ఫుడ్ సెల్లర్. వాళ్ళ యొక్క బ్రాండెడ్ ఫుడ్స్ని అమ్మడం ద్వారా మాత్రమే 2012 మరియు 13 మధ్యలో 4,600 కోట్ల లాభాన్ని అయితే వాళ్ళు సంపాదించారు. అండ్ ప్రస్తుతానికైతే వీళ్ళు 6 కేటగిరీస్లో ఫుడ్ బిజినెస్ అయితే చేస్తున్నారు. స్నాక్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, డైరీ ప్రొడక్ట్స్, కాన్ఫెక్షనరీస్ అండ్ ఇందాక చెప్పినవి. అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లో కూడా వీళ్ళు పర్ఫ్యూమ్స్ని, హెయిర్ కేర్ మరియు స్కిన్ కేర్స్ని కూడా అమ్ముతూ ఉన్నారు. వీటి యొక్క మేజర్ బ్రాండ్స్ వచ్చి ఫియామా డీవిల్స్, వివెల్, సావలాన్ సోప్ అండ్ హ్యాండ్ వాష్, ఎసెంజా డీవిల్స్, సుపీరియా మరియు ఎంగేజ్. వీటిలో కూడా కొన్ని పదాలు మీరు వినే ఉంటారు. స్టేషనరీలో కూడా వీళ్ళకి పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. క్లాస్మేట్, పేపర్ క్రాఫ్ట్, కలక్రూ. దీన్ని 2003లో అయితే లాంచ్ చేశారు. అండ్ 2007 నాటికి క్లాస్మేట్ అనేది ఇండియా యొక్క అతిపెద్ద నోట్బుక్ బ్రాండ్గా మారిపోయింది. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా సక్సెస్ అయిందో. మంగళదీప్ బ్రాండ్ గురించి మీరు వినే ఉంటారు కదా, సో అది కూడా వీళ్ళదే. సేఫ్టీ మ్యాచెస్ మరియు అగరబత్తీల విభాగంలో కూడా ఉంది. ఇంకా హోటల్ సెక్షన్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండియాలోనే 2వ అతిపెద్ద హోటల్ చైన్ ఇది. సుమారుగా 90కి పైగా హోటల్స్ అయితే ఉన్నాయి ఇండియా వైడ్గా. అండ్ అంతేకాకుండా ఐటీసీకి కొన్ని ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. అందులో షెరాటన్ ఇంటర్నేషనల్ కంపెనీది ఒకటి. అండ్ అంతేకాకుండా హాస్పిటాలిటీ సెక్టార్లో కూడా మనకి చాలా రకాల హోటల్స్ అయితే ఉన్నాయి. ఫార్చ్యూన్ పార్క్ హోటల్స్, అలాగే వెల్కమ్ హెరిటేజ్ హోటల్స్లో కూడా కొంత ఓనర్షిప్ అయితే ఉంది. అలాగే పేపర్ బోర్డ్, ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డైరీ ప్రొడక్ట్స్, ఇలా ఎన్నింటిలోనూ సక్సెస్ అవుతూ వచ్చింది ఈ ఐటీసీ. ఈ ఐటీసీకి సెన్సెక్స్లోని మరియు నిఫ్టీలోని కూడా చాలా మంచి వాల్యూ అయితే ఉంది. అండ్ సెన్సెక్స్లోని టాప్ 30 కంపెనీస్లో ఐటీసీ కూడా ఉంది. సో ఒకవేళ మీరు ఈ ఐటీసీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, లేదా దీంట్లో షేర్స్ కొని దీని మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా కూడా మీరు స్టాక్ మార్కెట్ ద్వారానే పెట్టాలి. స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే అవసరం. ఈ డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో నెంబర్ 1 బ్రోకరేజ్ కంపెనీ జిరోదా. సుమారుగా 32 లక్షల మందికి పైగా ట్రేడర్స్ అయితే ఉన్నారు ఈ కంపెనీలో. సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే జిరోదాలో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు 300 రూపీస్ అయితే ఛార్జ్ అవుతాయి అకౌంట్ ఓపెన్ చేయడానికి. కానీ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. అండ్ ఖచ్చితంగా మీకు పాన్ కార్డ్ అయితే ఉండాలి అకౌంట్ ఓపెన్ చేయాలంటే. అండ్ సెకండ్ బెస్ట్ ఆప్షన్ వచ్చి ఏంజల్ బ్రోకింగ్. ఈ ఏంజల్ బ్రోకింగ్లో అయితే మనకి అకౌంట్ అనేది ఫ్రీగా లభిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏంజల్ బ్రోకింగ్తో సాధారణంగా ఏదైనా ఒక బ్రోకరేజ్ కంపెనీలో మనకి ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే ఇంకొక దాంట్లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే పాన్ కార్డ్ అనేది ఒక దానికి లింక్ అయితే మళ్ళీ ఇంకో దానికి లింక్ చేయడం అనేది కష్టం. కానీ ఏంజల్ బ్రోకింగ్లో అలా కాదు. ఆల్రెడీ ఒక దాంట్లో అకౌంట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇందులో కూడా మన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దట్టు ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను రెండింటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ రెండు మీద క్లిక్ చేసి 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ కనుక లేకపోయినట్టయితే ఫస్ట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు లాభాలు అయితే ఉంటాయి. సో ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.